హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఇంట్లో అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదా, అలాగా మిగిలిపోయిన అన్నంతో జస్ట్ ఒక 5 నుంచి 8 నిమిషాలలో ఎటువంటి సాసులు లేకుండా సులభంగా రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని 4 కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకోండి. కోడిగుడ్లను వేసుకున్న తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్, నల్ల మిరియాల పొడి 1 టీ స్పూన్, అలాగే సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీరు కావాలంటే ఒక గిన్నెలో ముందుగా పొడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకొని సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అప్పుడు డైరెక్ట్గా కడాయిలో వేసుకోవచ్చు. ఈ కోడిగుడ్డుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఈ కోడిగుడ్డును ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 3 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 2 ఎంఎల్ కరివేపాకు వేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత ఒక పెద్ద సైజు టమోటాను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమోటాలు ఉల్లిపాయలు కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ దాకా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మిగిలిపోయిన అన్నాన్ని ఇలాగ చేతితో ఒకసారి బాగా కలుపుకొని వేసుకోండి. అన్నం వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను వేసుకొని పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే ధనియాల పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకొని గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ 1 టీ స్పూన్, మీ కారానికి తగినంత రెడ్ చిల్లీ వేసుకొని సాల్ట్ కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. కోడిగుడ్లలో సాల్ట్ వేసాం కదా, చూసుకొని వేసుకోండి. సాల్ట్ వేసేసి హై ఫ్లేమ్లో ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే ఒక 2 ఎంఎల్ కరివేపాకు వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్లో ఇంకొకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎటువంటి సాసులు లేకుండా చాలా సులభంగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. అస్సలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.